టాలీవుడ్ లో కామెడీ యాక్షన్ డ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు శ్రీను వైట్ల వరుస ఫెయిల్యూర్స్ తో సైలెంట్ అయిన తను ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచుతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ వర్కౌట్ కాకపోవడంతో థర్డ్ ఇన్నింగ్స్ కి రెడీ అయ్యాడు. విశ్వంలో అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. శ్రీను వైట్ల మేకింగ్ టేకింగ్ ఎలా ఉంటుందో దూకుడు నుంచి ఆగడు వరకు తన సినిమాల దూకుడు చూస్తే అర్థమవుతుంది. కానీ తర్వాత వరుస ఫ్లాప్లతో సైలెంట్ అయిన తను మళ్ళీ విశ్వం మూవీతో సౌండ్ పెంచాడు. థర్డ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. నిజానికి మిస్టర్ ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల కెరీర్ క్లోజ్ అన్నారు. కానీ తను గ్యాప్ తీసుకుని అమర్ అక్బర్ యాంటనీ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. కానీ అక్కడ పంచ్ పట్టంతో మళ్లీ తను సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మూడో ఇన్నింగ్స్ తో కెరీర్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. శ్రీను వైట్ల కెరీర్ లో డీలు రెడీలు ఇలా హిట్లకు కొదవలేదు. కానీ మహేష్ మూవీ దూకుడుతోనే తన స్పీడ్ పెరిగింది. ఆగడు పంచ్ తో తన వేగానికి బ్రేక్ పడింది. ఇలా పడి లేస్తూ ఓ స్టేజ్ వరకు నెట్టుకొచ్చాడు శ్రీను వైట్ల. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాద్షా తీస్తే అది పంచ్ పడింది. గ్లోబల్ స్టార్ తో బ్రూస్లీ తీస్తే అది షాక్ ఇచ్చింది. ఇలా పెద్ద హీరోలతో చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాకే తన కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అమర్ అక్బర్ యాంటనీ డిజాస్టర్ తర్వాత రవితేజతో వెంకీ దుబాయ్ సీను సీక్వెల్స్ ప్లాన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. డి సీక్వెల్ ని ప్లాన్ చేసినా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అందుకే థర్డ్ ఇన్నింగ్స్ లో విశ్వం మూవీతో అయినా పోయిన అదృష్టాన్ని శ్రీను వైట్ల తిరిగి సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.